ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. రాముడి పేరును స్మరిస్తే ఓ ఉత్సాహం, ఓ ఉద్వేగం, భక్తిభావం పొంగుకొస్తుంది. భగవంతునిపై విశ్వాసం అక్రమార్కులకు వరంగా మారింది. భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేశారు. దుర్మార్గులు సొమ్ము చేసుకున్నారు. దేవుడి సన్నిధిలో సేవ ముసుగులో కోట్లాది రూపాయలు దారిమళ్లాయి. ఖరీదైన బంగారం స్వార్థపరులు మాయం చేశారు. అయోధ్య రామ మందిరంపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులను ఆవేదన గురి చేసింది. దైవ సన్నిధిలో భగవంతుని పూజా నివేదనకు, దేవస్థాన కార్యక్రమాలకు భక్తులు సంపాదించుకున్న కష్టార్జితాన్ని, భక్తితో సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది పక్కదోవ పట్టించారు. కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. అయోధ్య రామ మందిరంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, భక్తుల కానుకలు ఎలా దారి తప్పాయి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. రామ మందిర నిర్మాణంతో కోట్ల మంది భక్తుల కళ సాకారమైందని పల్లె పల్లున పండుగ చేసుకున్నారు. చరిత్రలో రాముడి పేరుకున్న పవర్ భక్తుల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నీతికి నిజాయితీకి రాముడి పేరు, ధర్మపాలనకు రాముడే సంకేతం. ధర్మ సంస్థాపనకు సత్యవాక పాలకుడిగా పేరు తెచ్చుకున్న రాముడి మందిరంలో అధర్మం రాజ్యమేలుతోంది. ఆలయ నిర్వహణ ట్రస్ట్ బాధ్యతారాహిత్యం, ఆలయ సిబ్బంది చేతివాటంతో రాముడికి సమర్పించిన విలువైన కానుకలు దారి తప్పాయి. అడుగడుగున అక్రమాలు తాండవం చేస్తున్నాయి. భగవంతుడి సేవకు ఖర్చు చేయాలని భక్తులు సమర్పించిన కానుకలకు కాళ్ళొచ్చాయి. దేవస్థానంలో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో నగదు, బంగారం మాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, దేవస్థాన ట్రస్ట్ ప్రతినిధులకు నగదు రూపంలో సమర్పించే కానుకలకు రెక్కలొచ్చాయనే ఆరోపణలు భక్తుల్లో ఆందోళన చోటు చేసుకుంది. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కానుకలు 200 కోట్ల మేర పక్కదోవ పట్టాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దేవస్థాన ట్రస్ట్ భ్రష్టు పట్టిందని ధ్వజమెత్తారు. ఆలయ సిబ్బందిలో చేతివాటంతో కోట్లకు కోట్లు దారి మళ్లుతున్నాయని ఆరోపణలు దేవస్థానంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. मर्यादा पुरुषोत्तम श्री राम जी के बारे में बात करें, लेकिन जो कुछ खबरें आ रही हैं, जो कुछ लोग देख रहे हैं, बहुत दुखद है. लोगों को बहुत ठेस पहुंची है. प्रभु राम के प्रति श्रद्धा और उनके प्रति जो लगाव है भारत के लोगों का, वो हम कभी किसी से तुलना नहीं कर सकते. लोग कभी ये स्वीकार नहीं कर सकते थे कि उनके चढ़ावे के बारे में भी ये खबरें आएंगी. सरकार ने SIT जरूर बनाई है, लेकिन क्या SIT को निष्पक्ष काम करने देंगे, ये भी एक सवाल है बड़ा. CCTV की फुटेज गायब है, जो खबरें आ रही हैं आप ही लोग दिखा रहे हो. और फिर उससे भी बड़ा दुखद बात यह है कि अधिकारी बताइए हमारे सनातन धर्म के साधु संत पुजारियों का पूछताछ करेंगे. और बहुत दुख के साथ कहना पड़ रहा है कि जिस तरह से इतने बड़े स्तर के ऊपर चंदा चोरी हो गई, जमीनों का घोटाला हो गया, मंदिर की से जमीनें मंदिर के लिए ली गई थी उसमें इन्होंने घोटाला किया, मंदिर के निर्माण में इन्होंने घोटाला किया. और अब FIR जो की है उसमें 8 बहुत छोटे छोटे लोगों को इन्होंने गिरफ्तार किया है. कहा जा रहा है कि 200 करोड़ 500 करोड़ उस स्तर की चोरी हुई है. और इस FIR में इन्होंने 80 लाख रुपए की रिकवरी दिखाई है. और उसके बावजूद केंद्र सरकार और यूपी सरकार अपनी पीठ ठोक रही है. इसमें अगर इतने बड़े स्तर की चोरी हुई है तो बहुत बड़े बड़े लोग शामिल हैं और उन्हीं लोगों को जांच बिठानी है, उन्हीं लोगों को कार्रवाई करनी है. तो वो बड़े बड़े लोग अपने को बचाने की कोशिश कर रहे हैं, लेकिन लोगों की आस्था को ठेस पहुंची है. लोग बेहद पीड़ित हैं, लोग बेहद आहत हैं. और मैं उम्मीद करता हूं कि कुछ ठोस कार्रवाई इसमें की जाए और केवल इस्तीफे से कोई थोड़ी पाप धुल जाएंगे. मेरा तो ये मानना है कि जितने भी
चंदा चोर हैं ये, उन सबको सरेआम फांसी पे लटकाना चाहिए। రామ మందిరంలో భక్తుల కానుకలు దారిమళ్లిన ఘటనపై దేవస్థాన ట్రస్ట్ కలత చెందింది. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొందరు దుర్మార్గుల చేతివాటంతో దేవస్థానానికి చెడ్డ పేరు వచ్చిందని, భక్తుల కానుకలు దారిమళ్లడం, హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బంది చేతివాటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాల కానుకలు మరియు హుండీ విరాళాలు పక్కదోవ పట్టాయని ఆరోపణలు రావడంతో యూపీ పోలీసులు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవస్థాన సిబ్బందితో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. मैं 19 जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था अयोध्या हम सब की आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो. प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो और अयोध्या के बारे में जो कदपे समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है. एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी. और आपने देखा होगा एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था दूध का दूध और पानी का पानी हम करके रहेंगे. రామ మందిరంలో నిధులు అవకతవకలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. కోట్ల మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న రామ మందిరంలో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. రామ మందిరంలో కానుకల గోల్మాల్పై సమగ్ర దర్యాప్తునకు యోగి ఆదిత్యనాథ్ చర్య చేపట్టారు. 3 ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో లక్నో రేంజ్ ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నిలారతన్ కుమార్లతో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. 2025 జనవరి, ఫిబ్రవరిలో జరిగిన మహాకుంభమేళ సమయంలో హుండీల ద్వారా వచ్చిన భారీ మొత్తానికి సరైన లెక్కలు లేవని దర్యాప్తు బృందం ప్రాథమికంగా గుర్తించింది. जिन लोगों का नाम एफआईआर में आया है ये सारे के सारे सपाई हैं. टिन्नू यादव का गैंग है जो अखिलेश यादव से जुड़ा हुआ है. और हम लोग जो है सोच रहे थे कि आखिर क्या कारण है कि हम लोग अयोध्यावासी, अयोध्या में रहने वाले, अयोध्या में आश्रम, हम लोगों को पता नहीं लगा. और इतनी बड़ी घटना हो गई है. उस घटना का सबसे पहला बयान सपा मुखिया अखिलेश यादव दे रहे हैं, जिनके बाप ने राम भक्तों पर गोली चलाया, जो आज तक राम मंदिर नहीं गया. अंत में दूध का दूध, पानी का पानी हुआ. और जो लोगों के ऊपर एफआईआर पंजीकृत हुई, ये इंडी गठबंधन के लोग निकले, सपा कांग्रेस के लोग निकले. ये लोग जो है पहले भगत बन के छल के द्वारा वहां घुसे. अब इसके बाद इन लोगों ने लंबा हाथ साफ किया और फिर जो है अखिलेश यादव को बताया. और अखिलेश यादव ने बयान दे दिया कि राम जी हमें जो कहे, जैसा बता रहे हैं वैसा जो है मैं कर रहा हूं. यानी अब राम जी अखिलेश यादव को बताने लग गए, जो अखिलेश यादव राम जी के मंदिर तक नहीं गए. इसलिए जब दूध का दूध, पानी का पानी हो ही गया है, तो अब संत समाज की ये मांग है कि दोषियों को कठोरतम सजा दी जाए और दोबारा इनको मंदिर परिसर में किसी भी पद पर न रखा जाए. और पारदर्शिता से अब वहां जो भी पैसा हो, चढ़ावा हो, वो सीसीटीवी कैमरे के उसमें हो, सीसीटीवी फुटेज से छेड़छाड़ न हो, प्रतिदिन उसकी निगरानी हो. और प्रशासन की निगरानी में वो सब जो है तो एसबीआई बैंक में रखा जाए. सबका जो है रजिस्टर मेंटेन होना चाहिए. और अब देश के सहित दुनिया के लोगों को ये पता लग जाएगा कि राम मंदिर में जो चढ़ावा चोरी हुआ था उसमें इंडी गठबंधन की बड़ी साजिश थी. उसमें सपा और कांग्रेस का हाथ था, राहुल और अखिलेश का उसमें जो है हाथ था. और उन्हीं के लोगों ने यह घोटाला किया था. और दोबारा अब इन पर सख्ती से नजर रखा जाएगा कि दोबारा इस तरह की ये जो है अब साजिश और षड्यंत्र नहीं कर पाएंगे. राम भक्तों की आस्था के साथ अब दोबारा खिलवाड़ नहीं हो पाएगा.
దేవస్థానంలో నిర్వహిస్తున్న రికార్డులలో నమోదు చేయకుండా భక్తుల కానుకలు, నగదు, బంగారం, విలువైన వజ్రాలను మాయం చేశారని దర్యాప్తు బృందం దృష్టికి వచ్చింది. రామమందిరం ట్రస్ట్ ప్రతినిధులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆలయ నిర్వహణ రికార్డుల్లో తేడాలపై ట్రస్ట్ సిబ్బంది పొంతనలేని సమాధానాలతో దర్యాప్తు బృందం అనుమానం వ్యక్తం చేసింది. ఆలయానికి భక్తులు సమర్పించిన నిధుల్లో గోల్మాల్ విషయంలో 17 మంది సిబ్బందికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. విరాళాల సొమ్ములో 7 కోట్ల రూపాయల మేర గల్లంతైనట్లు దర్యాప్తు అధికారుల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. కానుకలను పక్కదోవ పట్టించిన ఆలయ ఉద్యోగులను గుర్తించి వాళ్లల్లో పోలీసుల సమక్షంలో సోదాలు నిర్వహించి 80 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. लेकिन जो मुख्य गुनहगार है वो तो बाहर है, वो आप भी उस ट्रस्ट पे काम कर रहे हैं ना। चोरी का पैसा वो आप मंदिर में चोरी करते हो, हिंदुत्ववादी लोग हैं, आप अपने आप को मानते हो, आप मंदिर की दानपेटी चुराते हो, लाखों करोड़ों रुपया चुराते हो, वो पैसा राजनीति में आता है और उसी पैसे से आप सांसद विधायक खरीद लेते हो, पार्टियां तोड़ते हो। वही राम मंदिर के 2000 करोड़ आप लोगों ने जो चोरी की है, उसी पैसे से आपने आपके सांसद तोड़े, तृणमूल के सांसद तोड़े, विधायक तोड़े, शिवसेना के जो 6 सांसद तोड़े, वो राम मंदिर का ही लूटा हुआ पैसा है। ये जो 6 सांसद को जो 50-50 करोड़ दिया है ना, वो राम मंदिर के दान पेटी यहाँ वो शिंदे के पास आई होगी, वहाँ बहुत दान देता था ना, चोरी का माल वापस। सर, अब शरद पवार के सांसद तोड़ने की बात हो रही है, शरद पवार का बयान है कि हमारा कोई सांसद जाएगा। बात ऐसी है, वो कुछ भी तोड़ सकते। कल एकनाथ शिंदे कहेंगे कि मैं देवेंद्र फडणवीस को ही तोड़ रहा हूँ, फिर बोलेंगे मैंने अमित शाह को भी तोड़ लिया है 500 करोड़ में। ये पागल है ये लोग। శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్పై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. భక్తులు సమర్పించిన విరాళాల కుంభకోణంతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించిన కొనుగోలు చేసిన భూమి ధరల్లోనూ భారీ అవినీతి జరిగిందని రాజకీయ పార్టీ నాయకుల ఆరోపణతో మనస్తాపానికి గురయ్యారు. అంతేకాదు, రామమందిరంలో కానుకల కుంభకోణంపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయోధ్య రామాలయంలో సిబ్బంది చేతివాటం సహించరానిదని వివిధ మఠాలకు చెందిన ప్రతినిధులు ఆగ్రహించారు. ట్రస్ట్ ప్రతినిధుల అండదండలతోనే ఆలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. तो अब वो सब निरंतर जब से ट्रस्ट बना है हो ही रहा है। अब चोरी की घटनाएं भी सामने आ रही हैं। अब बताइए, गोबर में से लाखों रुपए निकल रहे हैं। ये सब क्या बताता है? धर्म की जगह को पहले तो आपने व्यापारिक केंद्र बनाया, अब वहाँ पर चोरी की घटनाएं भी सुनाई दे रही हैं। इनसे पता चलता है कि धर्म के मामले में बहुत बड़ा धंधा होने लगा है और जो धंधेबाज हैं वही धार्मिक बन करके धर्म स्थानों पर काबिज होते चले जा रहे हैं। बात यह है कि केंद्र की सरकार अपना कार्यकाल पूरा कर रही है। देखिए, कार्यकाल कितना लंबा था ये महत्वपूर्ण नहीं होता है, कार्यकाल में कार्य कौन से ऐसे हो गए जिनसे लोगों का कल्याण हुआ ये महत्वपूर्ण होता है। तो आप अगर लंबाई कार्यकाल की दिखा करके अपनी मूछ तरेर रहे हैं तो उतना अच्छा नहीं है। ज़्यादा अच्छा होता है कि छोटा कार्यकाल होता लेकिन काम जोरदार होता है। లక్షల మంది శివసేన కార్యకర్తల విరాళాలతో 1 కోటి రూపాయల నగదు, వెండి ఇటుకను కానుకగా రామతీర్థ ట్రస్టుకు ఇస్తే ఎలాంటి రసీదు ఇవ్వలేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరానికి శివసేన తరపున 4 కిలోల వెండి ఇటుకలను కానుకగా సమర్పించామని మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే రాముడి కోసం ఇచ్చిన వెండి ఇటుక ఏమైందని ప్రశ్నించారు. పెద్ద స్థాయిలో ఇచ్చిన కానుకలకు జవాబుదారీతనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇక సామాన్యులు ఇచ్చిన కానుకలకు లెక్కే లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. एसआईटी टीम ने मुख्य गृह सचिव संजय प्रसाद जी को रिपोर्ट, आंतरिक प्रारंभिक रिपोर्ट सौंप दी है। अभी भी वह विषय प्रचलित है, जांच चल रही है और प्रारंभिक रिपोर्ट सौंप दी गई है। मुख्य सचिव जी मुख्यमंत्री जी को देंगे, उसके बाद उसमें दूध का दूध पानी का पानी होगा।
कोई किसी प्रकार के अगर कहीं त्रुटि कमी पाए जाएंगे उसकी दुरुस्ती होगी और जो दोषी पाए जाएंगे उसके ऊपर कार्रवाई होगी निष्पक्ष। जैसा मुख्यमंत्री जी ने कहा था कि 15 दिन के अंदर दूध का दूध पानी का पानी हो जाएगा, उसके ठीक अनुरूप तत्काल प्रभाव से अपना पूरा जांच प्रारंभिक आंतरिक सौंप करके यह पारदर्शिता की गई कि किसी प्रकार की भ्रामकता नहीं होनी चाहिए। वो हमारे आराध्य है, कोटि कोटि सनातनियों की आस्था का केंद्र है, इसलिए सनातनियों के आस्था से न खिला जाए, दूध का दूध पानी का पानी होगा। मैं एसआईटी टीम को दिल से धन्यवाद आभार व्यक्त करूंगा, मंगल कामना करूंगा। इसी प्रकार आप निष्पक्ष जांच करते रहें, यही आपके लिए मंगल। రామతీర్థ ట్రస్ట్ పోలీస్ దర్యాప్తు చేపట్టారు. ఆలయ సిబ్బందిలో రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను, లవ్ కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్ చంద్ర శ్రీవాత్సవ, కరుణేష్ పాండేలను నిందితులుగా గుర్తించారు. భారతీయ న్యాయ సంహిత కింద దొంగతనం, క్రిమినల్ నమ్మక ద్రోహం, మోసం, క్రిమినల్ కుట్రలతో సహా పలు అభియోగాలను నమోదు చేశారు. ఆలయంలో భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో నిందితులు పాల్గొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా సేకరించిన విరాళాలను నిందితులు పక్కదోవ పట్టించారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రామమందిరంలో ట్రస్ట్ ప్రతినిధుల నిర్వాహకంపై ప్రత్యేక దర్యాప్తు బృందం 150 పేజీలతో ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందించింది. రామతీర్థ ట్రస్టును ప్రక్షాళన చేయాలని దర్యాప్తు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రామమందిర ట్రస్టును తక్షణమే పునర్వ్యవస్థీకరించాలని, నిధుల నిర్వహణ కోసం ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించాలని ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం ప్రభుత్వానికి సూచించింది. ఆలయ నిర్వహణలో ట్రస్టు ప్రతినిధుల పర్యవేక్షణ లేదని, ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ఆరోపణలున్నాయని, ఆలయంలో భద్రతా లోపాలు, హుండీ లెక్కింపులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన ఆలయ సిబ్బంది చేతివాటానికి కారణమని నివేదికలో పొందుపరిచారు. హుండీ కానుకలను లెక్కించే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడాన్ని అధికారుల బృందం తప్పుపట్టింది. 5 నుంచి 7 కోట్ల 50 లక్షల మేర నగదు లెక్కల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. అంతేకాదు, రాముడి పాదాలు, ఒక హారం, సుమారు 60 కిలోల వెండి శిలలు మాయమైనట్లు సెట్ దర్యాప్తులో నివేదికలో పొందుపరిచారు. కోట్ల మంది భక్తుల విశ్వాసంతో ముడిపడిన రామమందిర నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తేనే జవాబుదారీతనం, ఆలయ సిబ్బందిలో బాధ్యత ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ నిర్వహణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు హుండీ కానుకల లెక్కింపు, భక్తులు సమర్పించిన కానుకలను కంప్యూటరైజ్డ్ రసీదు ఇచ్చే విధంగా చేస్తే నిధుల గోల్మాల్కు అవకాశమే ఉండదని భక్తులు సూచిస్తున్నారు. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.